నీకు ఇవ్వబడిన ఒక పనిని చెయ్యకపోతే నీకన్నా ఇంకా బాగా చేసేవారు ఉన్నారని గుర్తుంచుకొని పనులను సరైన పద్ధతిలో చేసుకోవాలి. ఇది మనందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక సద్గురువు కానీ, లేకపోతే ఆ సృష్టి నుంచి అందేది కానీ, లేకపోతే అంతరాత్మ కానీ మనకి గుర్తు చేస్తూ ఉంటారు మనం చేయవలసిన పని. సహజంగా ప్రతి ఒక్కరికి మనసు అనేది ఉంటుంది. ఈ మనసు ఈ ప్రపంచంలో ఉన్న విషయాల మీదే ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దేహం నేను అనే భావంతో చేస్తూ ఉంటాం మనసు ప్రమేయం వల్ల. కానీ అంతరంలో ఆత్మ కానీ, సద్గురువు కానీ వాళ్ళకి తెలుసు నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ అని. నీకు లాభం కలగాల్సింది దేహానికి కాదు, ఆత్మకు. ఈ విషయం తెలుసు వాళ్ళకి. అంచేత ఈ ఆత్మకు లాభం కలిగించే పనులు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ పనులు కనుక మనం చెయ్యకపోతే, అది భయం చేతనో లేకపోతే మనసు యొక్క ప్రాబల్యం చేతనో, ఆ పనులు మానేసి ధన సంపాదనకి సంబంధించిన పనులు మనం చేస్తూ ఉంటే సద్గురువులు, అంతరాత్మ లేకపోతే ప్రకృతి నుంచి ఏదో రూపంలో మనకు అంతూ ఉంటుంది.